ఇక్కడ ఉన్న మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఎంతో కొంత బయట అనేక రకాల ఉద్యమాల నుంచి మీరు వచ్చారు. దయవుంచి ఇప్పటిదాకా మీరు ఏదైతే నమ్ముతున్నారో దానికి భిన్నమైన విషయాలు మీరు చెప్తే మమ్మల్ని క్షమించండి. మేము భిన్నంగానే మాట్లాడతాం. రెండో విషయం ఏంటంటే, మేము మాట్లాడే ప్రతి మాట తలకట్టుతో సహా ఆధారం లేకుండా ఒక్క మాట మాట్లాడాం. మేము సత్యాన్ని ప్రేమిస్తాం. మేము ఎవరి యొక్క వాదులము కాము. మేము అంబేద్కర్ వాదులు అని చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. అలా ఎందుకు చెప్తామంటే, అంబేద్కర్ వాదం అంటే కొల్లెరుముళ్ళ వాదం అని మా అభిప్రాయం. మేము అంబేద్కర్ వాదులు అని చెప్తున్నాం అంటే అర్థం మేము కొల్లెరుముళ్ళ వాదులు అని చెప్తున్నాం అని, అంతే దాని అర్థం. అంతకంటే దానిదంటే ఏ అర్థం లేదు. ఇది నేను బహిరంగ సభలో చెప్పాను. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే మేము కొల్లెరుముళ్ళ వాదులు. ఇంకా చెప్పాలంటే మీరు ఒక వ్యక్తిని ఫాలో కావడం మొదలుపెట్టిన తర్వాత సత్యాన్ని ఫాలో కావడం మానేస్తారు అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పాడు. మంచి మాట చెప్పాడు. గాంధీ గారు కూడా ఏం చెప్పాడంటే, మిమ్మల్ని మీరు గాంధేయవాది, గాంధీ అని పిలుచుకోవద్దు అని చెప్పాడు. నిన్ను గాంధీ అని ఎందుకు పిలుచుకుంటావు? గాంధీ అనేటువంటి వ్యక్తి ఒక పర్సన్. ఆయనలో మంచి చెడు రెండు ఉంటాయి. ఆయనలో బలహీనతలు ఉంటాయి, గొప్ప విషయాలు ఉంటాయి. కానీ గాంధీ హ్యాస్ అడల్టరేషన్, ఆయనలో కల్తీ ఉంది అని. కానీ సత్యంలో కల్తీ లేదు, అహింసలో కల్తీ లేదు. అందుచేత నువ్వు సత్యవాదిగా పిలుచుకో, అహింసవాదిగా పిలుచుకో, గాంధీవాదిగా పిలుచుకోవద్దు అని గాంధీ చెప్పాడు. నేను కాదు. అలాగే ఈ దేశం యొక్క దౌర్భాగ్యం అనాలో మరి ఏమన్నా నాకు తెలియదు. కానీ ఎవరు ఈ దేశం గురించి మనం ఇలా కూర్చుని ఇలా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోవడానికి ఎవరు తమ నెత్తురుడు ఇచ్చారో, ఎవరు తమ జీవితాలు ధారపోసారో వాళ్ళ గురించి దేశం తెలుసుకోవడం మానేసింది, మాట్లాడుకోవడం మానేసింది. పైపెచ్చ అబద్ధాలని, అన్యాయాల్ని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. గాంధీ గారిని 1948 జనవరి 30 రోజున గాడ్సే అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక లునాటిక్, ఒక ఫెనటిక్, ఒక ఉన్మాది 3 గుండ్లు పెట్టి పీల్చేశాడు. ఆయన కొన్ని సంస్థలకు చెందినటువంటి వాడు. ఆ సంస్థలకి ఎవరైతే చెందుతారో వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తారు. దౌర్భాగ్యం, మిస్ఫార్చ్యూన్. వై డోంట్ యూ కమ్, వై డోంట్ యూ వర్క్? ఎంత పని ఉంది మనకి. మనం ఊహించని విషయాలు జరుగుతూ ఉన్నాయి. సావర్కర్ అనే వ్యక్తి గాంధీ గారి మర్డర్ యొక్క సూత్రధారి. ఆ విషయం కపూర్ కమిషన్ అనేటువంటిది నిర్ధారించింది 66లో. అదృష్టవశాత్తు శిక్ష తప్పించుకున్నాడు బోనెక్కిన తర్వాత కూడా. ఆ పెద్ద మనిషి పుట్టినరోజుని వాళ్ళ పార్లమెంటుని, కొత్త పార్లమెంట్ని ఆవిష్కరించారు, ప్రారంభించారు. ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఫాదర్ ఆఫ్ ది నేషన్ చంపిన వాడికి ఇంత మర్యాద జరగడం నేను ఎక్కడ చూడలేదు. రేపు ఎల్లుండో గాడ్సే ఈ దేశానికి జాతిపితని కూడా చెప్పే అవకాశం ఉందని అనుకుంటాను. ఎందుకంటే బొమ్మలు మార్చుకుంటూ వచ్చారు. దీని మీద వివరంగా మాట్లాడుతూ ఉన్నాం మేము. ఎవరు దేశద్రోహులు, క్విట్ ఇండియాకి సంబంధించి గాంధీ గారి ప్రసంగం నేను ప్రింట్ చేశాను. నేను సుమారుగా 89 పుస్తకాలు తెచ్చాను. నేను వేరే భాషల్లో కూడా తీసుకొచ్చాను. క్విట్ ఇండియా ప్రసంగం అనేటువంటిది అసలు భారతదేశంలో గాంధీ గారి గురించి ఎవరికి తెలియదు అనుకుంటుంది. దౌర్భాగ్యం. అంత అపార్థం చేసుకోబడిన, అంత తప్పుగా అర్థం చేసుకోబడిన, ఏమీ తెలియనటువంటి వ్యక్తి భారతదేశంలో, ప్రపంచంలో కొన్ని చోట్ల తెలుసు కానీ ఇండియాలో అడిగి తెలియదు. దీని గురించి సిస్టమేటిక్ క్యాంపెయిన్ జరిగింది. ఏ రోజు గాడిసే తుపాకీ పెట్టి చంపేశాడు గాంధీని. ఆయన ఒక కళలో ఉన్నాడు. ఏమిటంటే ఆ కళ, ఈ గాంధీ చచ్చిపోగానే ఈయన అందరూ హీరో అనుకుంటారు. ఈయన గురించి ఊరేగింపులు చేస్తారు, ఈయన మహావీరుడు అవుతాడని అనుకున్నాడు. ఆయన దురదృష్టం ఏంటంటే పబ్లిక్ అలా అనుకోలేదు. ఆ రోజు పబ్లిక్ చివరికి గాంధీ గారు లాంటి అహింస, శాంతి కోరుకున్న మనిషి వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఆగ్రహం పట్టలేక వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేశారు. సావర్కర్ ఇంటి మీద, గాడ్సే ఇంటి మీద కూడా దాడులు జరిగినాయి. హిందూ మహాసభ ఆఫీసుల మీద దాడులు జరిగింది. ఆర్ఎస్ఎస్ ఆఫీసుల మీద దాడులు జరిగినాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళని బ్యాన్ చేశారు. వాళ్ళు ఊహించలేదు ఈ పరిణామాన్ని. షాక్లో ఉన్నారు వాళ్ళు. ఇవాళ బహుశా గాడ్సే కళ నెరవేరుతా ఉంది. గాంధీ గారిని చంపిన తర్వాత ఈ దేశంలో వాళ్ళకి కనీసం 2 దశాబ్దాల పాటు మంచినీళ్ళు పుట్ల. ఆ సంస్థల పేర్లు పెడితే చీ అనేవాడు. వాళ్ళ దగ్గరికి కూడా ఎవరు రానిచ్చేవాడు లేదు. ఇవాళ 60s నాటికి మెల్లగా వాళ్ళు చైనా మన మీద దాడి చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వచ్చారు. ఈరోజు దేశాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగారు, అధికారంలో ఉండగలిగారు. మన దేశాన్ని చీల్చడం అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప విషాదం. మన దేశాన్ని చీల్చినప్పుడు 20 లక్షల మంది చచ్చిపోయారు. కోట్ల మంది, 1.5 మంది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు బార్డర్కి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఏంటంటే మీరు 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు కాదు, జస్ట్ 15 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా రోజుల తరబడి శ్రమించాల్సి వచ్చి, బయలుదేరిన వాళ్ళలో 10 మంది కూడా వెళ్ళలేక, ముక్కులు కాళ్ళు చేతులు తెగిపోయి, ఆడవాళ్ళు చచ్చిపోయి, మగవాళ్ళు చచ్చిపోయి, పిల్లలు చచ్చిపోయి, నీళ్లు లేక మురికి నీళ్లు తాగి నానా బాధలు పడి అటు జనం ఇటు, ఇటు జనం అటు, అటు నుంచి హిందువులు ఇటు, ఇటు నుంచి ముస్లిమ్స్ అటు వెళ్ళారు. ప్రపంచంలో ఇంత దారుణమైన విషయాలు ఎక్కడ జరగలేదు. దీనికి కారణం ద్విజాతి సిద్ధాంతం అంటారు, 2 నేషన్ థియరీ.
ఈ టూ నేషన్ థియరీ అనేటువంటి వాడు సావర్కర్ను జిన్నా కనిపెట్టారు. ఆశ్చర్యం అంటే జిన్నా కన్నా 3 ఏళ్ళ ముందే సావర్కర్ చెప్పాడు ఈ మాటలు. హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి. దీనివల్ల ఇంత నష్టమైనమ్మా. ఆ తర్వాత పాకిస్తాన్లో ఇమ్మడలేక బంగ్లాదేశ్ విడిపోయింది. అప్పుడు 30 లక్షల మంది చచ్చిపోయారు, 50 లక్షలు. ఈ మడ్రస్కి ఎవరిది బాధ్యతో తెలియదు. ఇంత జరిగిన తర్వాత ఇవాళ ఈ దేశంలో ఈ చరిత్ర గురించి మాట్లాడేవాడు నాకు తెలిసి ఎవరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది సంస్థ దేశభక్తియుత సంస్థగా చలమడేది. ఆర్ఎస్ఎస్ ఈజ్ఈక్వల్ టు దేశభక్తి, దేశభక్తి ఈజ్ఈక్వల్ టు ఆర్ఎస్ఎస్. ఈ దేశాల్లో హిట్లర్ విధానాలను అనుసరించి మైనారిటీలను గ్యాస్ ఛాంబర్స్ని పెట్టి చంపేయాలని రాశారు. ఈ దేశంలో కింది కులాలకి ఏ రకమైన హక్కులు ఉండడానికి వీల్లేదు. ఈ పని ఎలా జరిగింది? ఫాదర్ ఆఫ్ ది నేషన్ని చంపేసినటువంటి వాళ్ళు దేశభక్తులు ఎట్లా అయ్యారు? ఒక్కరోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడకుండా, ఒక్కరోజు జైలుకి వెళ్ళకుండా, ఒక చిన్న ధర్నా చేయకుండా ఉన్నవాళ్ళు దేశభక్తులు అయిపోయారు సడన్గా. ఎవరు చేశారు, ఎవరు చచ్చిపోయారు, వాళ్ళ పేర్లు కూడా తెలియజేశారు. ఎలా జరిగింది? ఆశ్చర్యమైన విషయం చెప్తాను మీకు నేను. వాళ్ళు ఈ పని చేయడంలో, విజయాన్ని సాధించడంలో వాళ్ళ గొప్పతనం కంటే బయట వాళ్ళ గొప్పతనం. ఇంకా చెప్పాలంటే ది సోకాల్డ్ ప్రోగ్రెసివ్ పీపుల్ నన్ను క్షమిస్తే కనుక వామపక్ష మిత్రులు, మరొకసారి క్షమిస్తే సోకాల్డ్ అంబేద్కర్ రైట్స్ యొక్క సమస్య కూడా. వీళ్ళు మంచిగా రోడ్డు వేశారు కష్టపడి. వాళ్ళకి అక్కడ దాకా వెళ్ళే రోడ్డు వీళ్ళు వేసి పెట్టారు. వాళ్ళకి చేత కదా వేసుకోవడం. ఆ రోడ్డు మీద కారు నడిపి వెళ్ళడానికి వీళ్ళ దగ్గర కారులు లేవు. వాడు చక్కగా కారు వేసుకుని వెళ్ళి దాని మీద ఢిల్లీ దగ్గర. ఇది జరిగింది. అందుచేత జయభారత్ మతోన్మాదాల గురించి పోరాడుతుందంటే జయభారత్ యొక్క మాట, జయభారత్ యొక్క ఆచరణ, జయభారత్ యొక్క స్వరం వేరు. జయభారత్ కుల నిర్మూలన గురించి పోరాడుతుందంటే మళ్ళీ జయభారత్ యొక్క ఆచరణ, జయభారత్ యొక్క సిద్ధాంతం, జయభారత్ యొక్క మాట కంప్లీట్గా వేరు. మేము ఎవరితోటి మేము చెప్పే మాటలు అక్కడ వినిపించాం మీకు. ఇవన్నీ విన్నాం కదా, బీసీలు ఎస్సీలు అన్నీ. ఆర్ఎస్ఎస్ మతోన్మాదం విన్నమే కదా. కానీ అబద్ధం చెప్తున్నాను నేను. వీళ్ళు ఎవరు పోరాడలేదు. ఈ వాస్తవం తెలుసుకోండి మీరు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడే పాశ్చాత్యపడలేదు. పాకిస్తాన్ ఏర్పాటును బలపరిచింది, ద్విజాత సిద్ధాంతాన్ని బలపరిచింది, టూ నేషన్ థియరీని, జిన్నాను సపోర్ట్ చేసింది. అది జరగకుండా ఉండాల్సింది. ఇప్పటికీ వాళ్ళు సిగ్గుపడలేదు ఈ విషయం మీద. స్వతంత్రం వచ్చిన తర్వాత జనసంఘతో కలిసి ప్రభుత్వాలు పెట్టారు, దానికి సిగ్గుపడలేదు. ప్రభుత్వాలు నడిపించారు. నేను చెప్తున్నా కదా, నేను ఎవిడెన్స్ రికార్డు చూపిస్తాను మీకు. వాళ్ళు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడతారు. ఎవరు పోరాడారో ఆ గఫార్ ఖాన్ పేరు, గాంధీకి పేరు చెప్పేవాళ్ళేడు. మేము పెట్టుకున్నాం గఫార్ ఖాన్ భవనాన్ని. భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా ఏ మనిషి పేరుని చరిత్రలో తుడిచేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఏ మనిషి బంగ్లాదేశ్, భారతదేశము, పాకిస్తాను ఇంకా అనేక దేశాలకి పూజ్యుడైనటువంటి వ్యక్తి, యేసుక్రీస్తున్నటువంటి వ్యక్తి, త్యాగి, 33 సంవత్సరాలు జైల్లో గడిపాడు ఆయన. బ్రిటిష్ వాళ్ళ జైల్లో 15 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు ఎక్కువ పాకిస్తాన్ జైల్లో గడిపాడు. ఆయన గురించి ఒక్క మాట రాలేదు వీళ్ళెవరు కూడా. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రధానమైనటువంటి కారణం క్విట్ ఇండియా ఉద్యమం. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమానికి లక్షల మంది అరెస్ట్ అయ్యారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ వెనకాల చేరి ఈ ఉద్యమాన్ని ఎలా చేయాలి, వీళ్ళని ఎలా జైల్లో పెట్టాలి, వీళ్ళ కాళ్ళు ఎలా కొట్టాలి అని చెప్పినటువంటి వాడు శ్యామప్రసాద్ ముఖర్జీ అనేటువంటి వ్యక్తి, హిందూ మహాసభ నాయకులు. వీళ్ళ యొక్క బొమ్మ పార్లమెంట్లో పెడతారంటే నా బ్లడ్ బాయిల్. క్విట్ ఇండియా ఉద్యమాన్ని భారత కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సోవియట్ రష్యా మీద కూడా యుద్ధం జరుగుతుంది కాబట్టి, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వీక్ అయితే సోవియట్ రష్యా కూడా వీక్ అయిపోతుంది కాబట్టి మనం పోరాడొద్దాం. అది మోస్ట్ ఫులిష్ టైం. దానికి వాళ్ళ పాశ్చాత్తాపం ఇప్పటికి కూడా సక్రమంగా లేదు. వాళ్ళు అప్పుడు బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆయుధ ఫ్యాక్టరీలో పనిచేశారు, చేతులు కలిపి పనిచేశారు. జిన్నా వ్యతిరేకించాడు, ముస్లిం లీగ్ వ్యతిరేకించింది క్విట్ ఇండియా ఉద్యమాన్ని, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది, హిందూ మహాసభ వ్యతిరేకించింది, కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించింది. నన్ను క్షమిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు వీళ్ళ పేర్లు చెప్పుకునేటువంటి వాళ్ళు మనకి సిద్ధాంతము, లెసను చెప్తున్నారు, మంచి ఏంటి చెడు ఏంటి చెప్తున్నారు. అంచేత ఏ ఒక్క మాటని కూడా ఆలోచన లేకుండా, హేతు విశ్లేషణ లేకుండా, వెనక్కి ముందుకు చూడకుండా మీరు నమ్మొద్దు, మాట్లాడద్దు. ఇవాళ దేశం మునిగిపోయి ఈ ద్విజాత సిద్ధాంతాన్ని ఎవరైతే ప్రతిపాదించారో, ఎవరైతే మాట్లాడారో, హిందువులు వేరు ముస్లింలు వేరని గోల్వాల్కర్ పుస్తకంలో రాశాడు. వీఆర్ అవర్ నేషన్హుడ్ అని ఆర్ఎస్ఎస్ యొక్క 2వ సరసంఘచాలక ఆయన, 33 సంవత్సరాల సరసంఘచాలక కూడా ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక నిర్మాణంగా ఏర్పాటు చేసింది ఆయనే ఒక రకంగా చెప్పాలంటే. ఆ పెద్ద మనిషి రాశాడు, ఈ దేశంలో ముస్లింలకి, క్రిస్టియన్లకి ఉండడానికి హక్కు లేదు, ఉండదలుచుకుంటే 3వ తరగతి పౌరులుగా హిందువులకు సేవ చేసుకుంటూ ఉండాలని రాశాడు. ఆయన శిష్యులు ఇవాళ అధికారంలో ఉన్నారు. వ్యతిరేకించాలిగా, మాట్లాడాలిగా. ఎవడన్నా వచ్చి ఎవడో మాట్లాడేవాళ్ళు. నాకు ఇంకా కోపం ఏంటంటే, ఏది అసలైన ఉద్యమమో, ఏది అసలైన నినాదమో దాన్ని తీసుకునే దమ్ము లేక పనికిరానటువంటి, నీళ్లు పోసినటువంటి
ఎందుకు పనికిరాని కార్యక్రమాన్ని ప్రజల చేతిలో పెడుతున్నారు. చాలా మంది రాజ్యాంగం గురించి ఈ మధ్య పొగడం నేను వింటున్నాను. రాజ్యాంగం 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 ఏంట్రా భయ్, ఏముంది రాజ్యాంగం? బ్లడీ అగ్రిమెంట్. ఏం ఆకాశం కూలిపోయింది? ప్రతి దేశానికి కూడా రాజ్యాంగం ఉంటుంది. ఇప్పుడు రాజ్యాంగాన్ని అప్రూవ్ చేసింది తినమని మోడీ గారు కొత్త పేరు పెట్టాడు. రాజ్యాంగం 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. అప్రూవ్ చేసింది నవంబర్లో అయితే జనవరి 26 1950 ఎందుకు అమల్లోకి వచ్చింది అనేది ఎవరైనా చెప్పగలుగుతారు? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? జవహర్లాల్ నెహ్రూ కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క సెషన్ అది. సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించి లాహోర్లో రావి నది ఒడ్డున 3 రంగుల జెండా ఎగరేసి ఇది మన స్వాతంత్ర దినోత్సవం ప్రకటించారు వాళ్ళు. దీన్ని జరుపుకోండి. జనవరి 26 మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం 1947 దాకా. ఒక్కడ మాట్లాడలేదు చరిత్ర వాడు. తెలుసా మీకు? రాజ్యాంగ రచన సభ ఆమోదించిన తర్వాత మన జనవరి 26 పోకూడదు కాబట్టి, అది కూడా చరిత్రలో ఉండాలి కాబట్టి మనం ఇప్పటిదాకా దాన్ని స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం కాబట్టి ఆ రోజు నుంచి రిపబ్లిక్ని అమల్లోకి తెచ్చారు. ఆ రోజు స్వాతంత్రోద్యమంలో లేనటువంటి మనిషి, ఆ రోజు కొన్ని రాజ్యాంగ విప్రోధుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మనిషి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ తినలేనటువంటి మాట కూడా ఒప్పుకునేటువంటి మనిషి ఇవాళ రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరపడం పిలిపించాడు. ఇది కూడా కంట్రిబ్యూషన్ ఉండాలి కదా దాంట్లో. ప్రపంచంలో ఇన్ని దినోత్సవాలు ఉండవు. ఇది కుట్రది. సరే సరే అని చెప్తున్నా కదా, కానీ ఫండమెంటల్ క్వశ్చన్స్ అయితే అడగక తప్పదు. నేనేం అడుగుతున్నానంటే, రాజ్యాంగం రాజ్యాంగం అని చెప్పే వాళ్ళకి రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది అడుగుతున్నాను. బ్రహ్మం ఒకరి నుంచి బయటకు వచ్చిందా? ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడిందా? రాజ్యాంగం రాజ్యాంగ రచనా సభ యొక్క ప్రొడక్ట్. రాజ్యాంగ రచనా సభ భారత జాతీయోద్యమం యొక్క ప్రొడక్ట్. భారత జాతీయోద్యమం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మహాత్మా గాంధీ యొక్క ప్రొడక్ట్. ఆ మనిషి పేరుని చరిత్ర తుడిచేయాలని మీరు అనుకుంటారు. ఎవరైతే గాంధీ పేరుని చరిత్రలో తుడిచేయాలనుకుంటారో వాళ్ళకు చక్కటి పేరుంది. వాళ్ళని గాడిసేవాదులు అన్నారు. వాళ్ళు చేశారు గాడిసేవ కార్యక్రమం. వాడు తుపాకీ పేల్చిన తర్వాత వాడు ఏ విషయంలో ఫెయిల్ అయ్యాడో గాంధీని భౌతికంగా నిర్మూలించాడు. భారత జాతీయోద్యమాన్ని వ్యతిరేకంగా ఆ నాయకుడు చంపాడు, కానీ భారత జాతీయోద్యమాన్ని ప్రజల మనసు నుంచి తీయలేకపోయాడు. ఆ పనిని కష్టపడి అభ్యుదయవాదులు అని చెప్పుకునే వాళ్ళంతా చేశారు. 1954లో ఒక పెద్ద మనిషి పార్లమెంట్లో లేచి నిలబడి 20 కోట్ల స్కీము దళితుల గురించి పెట్టండి, దళితుల యొక్క మేలు గురించి. 20 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు చాలా పెద్ద డబ్బు. 20 కోట్ల రూపాయల స్కీమ్ పెట్టండి, ఈ స్కీమ్కి మహాత్మా గాంధీ పేరు పెట్టండి, ఎందుకంటే దళితులు ఆయన హృదయానికి అత్యంత దగ్గర అని చెప్పాడు. ఆయన ఎవరో తెలుసా మీకు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఓ స్కీమ్కి ప్రతిపాదించి దానికి గాంధీ పేరు పెట్టమని ఆయన హృదయానికి దళితుల దగ్గర చెప్పినవాడు అంబేద్కర్. ఎక్కడ విన్నారా మీరే మాట? గాంధీను అంబేద్కర్ కత్తి యుద్ధం చేసుకున్నట్టు రాజనాల ఇంటి రామారావుగా కర్రలు పెట్టి కొట్టుకున్నట్టుగా ఒక పిక్చర్ మనకి ఇస్తున్నారు. వాస్తవమా ఇది? వాస్తవమా ఇది? గాంధీ ఏమని చెప్పాడు తెలుసా మీకు అంబేద్కర్తో? యు ఆర్ అన్టచబుల్ బై బర్త్ అండ్ ఐఎమ్ బై అడాప్షన్. నువ్వు పుట్టుకతో అంటున్నాను వాడివి, నేను ఎంచుకోవడం ద్వారా అంటున్నాను వాడిని అయ్యాను. వీ మస్ట్ బి వన్ అండ్ ఇండివిజువల్. మన ఇద్దరం ఒకటే, మన ఇద్దరం అవిభాజ్యం అని చెప్పాడు. ఇవాళ ప్రజల కళ్ళు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ గారు ఏ ప్రజల గురించి నెత్తురు దారబోసాడో, ఏ ప్రజల గురించి ఎముకలు అరగదీశాడో ఆ ప్రజలకు ఆయన శత్రువుగా చెప్తారా మీరు? ఆ ప్రజలకు ఆయన శత్రువుగా చెప్తారా? అగ్ర కులాల అమ్మాయిలు కింది కులాల అబ్బాయిల్ని, దళితుల యొక్క కుర్రాళ్ళని ప్రేమించి పని చేసుకోమని చెప్పాడు. ఆ మనిషి కులతత్వాలు అంటారా? కులాంతర వివాహం అవుతారని పిలవద్దని చెప్పాడు. ఆ మనిషి కులతత్వాలు అంటారా? సిగ్గుందా మీకు అసలు? క్యాస్ట్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్, ఇట్ మస్ట్ బి ఫిట్ ఫర్ డిమాలిషన్. విధ్వంసానికి అర్హమైనది కులం అని చెప్పాడు. తీసేయాలని చెప్పాడు. ఎంతో చెడు కురుపులాగా వ్రణంలాగా ఉంది, ఎంతో అసహ్యంగా ఉంది, ఎంతో దుష్టంగా ఉంది. దీన్ని బట్టి నేను హిందూగానే ఉండనని చెప్పాడు. అటువంటి మనిషిని దళితులకు శత్రువుగా చేస్తారా? దళితులు ఆయన బిడ్డగా పెంచుకున్నాడు. మన తెలుగువాడైనటువంటి చక్ర అయినటువంటి వ్యక్తిని పెంచుకున్నాడు కొడుగ్గా. ఎవరు చెప్పడు మీకు ఈ విషయాన్ని కూడా? 12,000 మైళ్ళు దళితుల గురించి యాత్ర చేశాడు. యాత్ర మీద రాళ్లు పడ్డాయి. ఆయన మీద జీవితంలో ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగినాయి, అనేక హత్యా ప్రయత్నాలు జరిగినాయి. దాంట్లో ముఖ్యమైన హత్యా ప్రయత్నం పూనాలో జరిగింది. మీకు చెప్తాను నేను. పూనాలో ఎందుకు జరిగిందంటే దళితుల గురించి ఈయన వస్తున్నాడని. అంతకుముందు నల్ల జెండాలు చూపించేవారు, రాళ్ళు వేసేవారు. ఒకసారి రాళ్ళు వేస్తూ ఉంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి అనుచరులంతా కూడా వరి అయ్యారు. మహాత్ముడు ఎట్లా కాపాడుకోవాలి? ఆయన కారు తీసుకుని కింద దిగాడు. మీరు కింద దిగుతూ రాళ్ళు పడుతున్నాయండి. రాళ్ళు ఎందుకు వేస్తున్నారు? మన తల్ల భద్రం వల్ల కదా, మన కారులో కూర్చుంటే ఏం చేయం అని చెప్పి దీన్ని పాదయాత్రగా మారుద్దాం అని చెప్పి నడవడం మొదలుపెట్టాడు. రాళ్ల దెబ్బల్ని నల్ల జెండాలను ఎదుర్కొన్నాడు. పూనాలో ఆయన మీద బాంబు దాడి జరిగింది. చచ్చిపోయి ఉంటే కనుక కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అమరుడైనటువంటి వ్యక్తి అయి ఉండేవాడు, మొదటి వ్యక్తి అయి ఉండేవాడు.
అబద్ధం చెప్తారు ఇవాళ. పిచ్చోళ్ళైపోయారు. డిమాలిషన్ ఆఫ్ గాంధీ, డిమాలిషన్ ఆఫ్ గఫార్ ఖాన్, డిమాలిషన్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్ కావాలి మతోన్మాదులు. ఒక్క మాట అడగడానికి వీలు లేకుండా ఇవాళ వక్ఫ్ బిల్ని పార్లమెంట్లో ఆమోదించారు. ముస్లింల ఆస్తిని ఆజమాయిషీ చేయడానికి వేరే మతస్థులు కూడా పెడతాం మేము, మా ఇష్టం అని చెప్పారు. హిందువుల దేవాలయం సరే దుకాణం నడుపుకున్నా సరే అన్య మతస్థుడికి ఉండడానికి వీలు లేదు, కొడతామని చెప్తున్నారు. ఏం బాధ లేదా? ముస్లిమ్స్ ఏం చేస్తారు తెలుసా? క్రైస్తవులు ఏం చేస్తారు? నాకు ఆశ్చర్యంగా ఉంది విషయం. ఎక్కడికి వెళ్తాం మనం అసలు? ఈ దేశం ఎక్కడికి వెళ్తుంది? పరమ నీచమైన పార్టీ జమాతే ఇస్లాం అనేటువంటి ఇవాళ దాని వెనకాల తిరుగుతున్నారు. మజ్లిస్కి ఓటేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ శత్రువు అంటాడు, ఈ వెనకాలలో చూసుకోండి. ఒక మతోన్మాదాన్ని ఇంకో మతోన్మాదం తేడా తెలియదు. మీకు ఆశ్చర్య విషయం చెప్తారు. మౌదూది అనేటువంటి దుర్మార్గుడి ఔరంగాబాద్లో పుట్టాడు ఇక్కడ. ఆ పెద్ద మనిషి భారతదేశ విభజనను వ్యతిరేకించినటువంటి పెద్ద మనిషి ఎందుకు వ్యతిరేకించాడో మనం ఆశ్చర్యపోతాం. ఎందుకు వ్యతిరేకించాడంటే మనమంతా వెళ్ళిపోతే వీళ్ళందరినీ ఎవరు కన్వర్ట్ చేస్తారండి? వీళ్ళందరూ కన్వర్ట్ చేయాలి కదా. ఈ పిచ్చ తగ్గించుకుంటే మంచిది. ఎవరిని మొత్తం భారతదేశం అందరినీ ముస్లింల కింద కన్వర్ట్ చేసి ముస్లిం రాజ్యం నిజాం ముస్తఫా ముస్లిం రాజ్యాన్ని ఎవడో స్థాపించలేడు. భారతదేశ ప్రజలందరినీ క్రైస్తవులుగా కన్వర్ట్ చేసి దీన్ని క్రైస్తవ రాజ్యంగా నిర్మించలేడు. భారతదేశంలో ఉన్నటువంటి 28 కోట్ల మంది మైనారిటీలని శుద్ధి ఉద్యమము లేకపోతే గర్వాపసి రూపంలో వెనక్కి తీసుకొచ్చేసి హిందూ రాష్ట్రాన్ని కూడా ఒకటి స్థాపించాడు. ఈ పెచ్చ తగ్గించుకోండి. ఈ మాట నేను చెప్పలేదు, స్వామి వివేకానంద చెప్పాడు. చికాగో పార్లమెంట్లో చెప్పాడు. నీ మతం ఉండాలి, ఇంకో మతం ఉండడానికి వీలేదని నువ్వు చెప్పావంటే నిన్ను చూసి నా మనసు నుంచి జాలిపడతానని చెప్పాడు. నీ ఆశయం నెరవేరు. ఇప్పటిదాకా ప్రతి మతంలో కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ప్రతి మతంలో కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళ మతం వాళ్ళు చూసుకుంటారు. ప్రతి మతం కూడా ఈ పరిణామ క్రమంలో తనదైనటువంటి మార్గంలో తనలో ఉన్నటువంటి సంస్కరణలు తెచ్చుకుంటుంది, తన మార్పు చెందుతుంది. దాని వేదానికి ఉంటుంది. నువ్వెందుకు దాన్ని చూసి ఎక్కిరించడం చేత? ఒక మతం అంతా తెల్లటిది, ఒక మతం అంతా నల్లటిది అని ఎవడన్నా అనుకుంటే, ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా అనుకుంటే వాళ్ళు మతోన్మాదులు చెప్తే మరేవి కాదని చెప్తాడు. హిందూ మతం తెల్లటిది, ముస్లిం మతం అంత గుండాలు దుర్మార్గులు అని అనుకుంటే నువ్వు పెచ్చాడు, నువ్వు ఉన్మాది. ముస్లిం మతం అంతా చాలా గొప్పది, హిందువులంతా కాఫీర్లు పనికిరాడు ఎదాలని నువ్వు అనుకుంటే ప్లీజ్ నీ మెంటల్ స్టేటస్ చెక్ చేసుకుని నువ్వు ఉన్మాది అయ్యావు. ఎటువంటి టైంలో ఉన్మాదులు అయ్యాడు? ఇల్లు తయారపడుతున్నాడు నువ్వు ఉన్మాది. ఈ దేశంలో మతోన్మాదులు ఇలా పట్టు బిగిస్తూ ప్రతి ఒక్క రంగాన్ని, న్యాయస్థానాన్ని, పత్రికల్ని, సమస్త రంగాల్ని స్వాధీనం చేసుకుంటుంటే నువ్వు నీ పిచ్చకాలంలో ఉన్నావు. నీ ప్రోగ్రామ్ లో అది నీ లేదు. ఇది తప్ప ఈ రాజ్యాంగం భజన ఒకటి మధ్యలో జయ రాజ్యాంగం అనే ఒకటి కూడా తయారయ్యారు. ఒక మనిషిని నేను అడిగాను ప్రియాంబుల్ గురించి చెప్తే, ప్రియాంబుల్ బట్టి కూడా చెప్తాను, నన్ను ఓపా ప్రకారం అరెస్ట్ కాకుండా నువ్వు ఆపుతావు అని అడిగాను. ఓపా అనే చట్టం ఉంది తెలుసా? దేశంలో 700 మంది అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు, వాళ్ళకి బెయిల్ రాదు. 7 ఏళ్ళు బెయిల్ రాదు. వాడు ఏం తప్పు చేసాడు తర్వాత తెలుస్తుంది. ఆయన ట్రాన్స్ఫార్మ్ చచ్చిపోయాడు. అలాగే నేను అడుగుతున్నాను, ఈ భజన ఎందుకు మొదలు పెట్టావు? పిచ్చి పట్టింది నీకు? ఓపా రాజ్యాంగబద్ధం, కోటా రాజ్యాంగబద్ధం. ఈ రాజ్యాంగంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా మెరుగుపరచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ప్రియాంబుల్ బట్టి కొట్టడం పిచ్చి పట్టిందే. కనీసం ఈ రాజ్యాంగం పలానా చోట నుంచి వచ్చింది, పలానా ఉద్యమం నడిచింది, దాని వెనకాల కరాచీ కాంగ్రెస్ నడిచింది, జాతీయ ఉద్యమం ఉంది దాని వెనకాల, ఇంతమంది మహానుభావులు, అదేనే చెప్పచ్చు. అది కూడా చెప్పలేదు. ఇంకో మాట క్షమించాలి నన్ను. బాబాసాహెబ్ అంబేద్కర్, ఎండమూరి వీరేంద్రనాథ్ నవల రాసుకున్నట్టుగా రాజ్యాంగం రాసేయడం అనేటువంటి నమ్మేటువంటి వెర్రిబోగులు కొంతమంది ఉన్నారు. నాకు ఏం మాట్లాడదు అర్థం కాదు. మేము దాక్షాణి 1500 పుస్తకం తీసుకొచ్చాం. రాజ్యాంగ రచనా సభలో పాల్గొన్నటువంటి ఏకైక దళిత మహిళ, భారతదేశం మొట్టమొదటి దళిత మహిళ గ్రాడ్యుయేట్. మేము తీసుకొచ్చినందుకు దళితులు మమ్మల్ని అభినందించారు. ఎవడు అభినందించట్లేదు. ఆందోళన ఉన్నారు. ఈ రాజ్యాంగ రచనా సభ అంటే రాజ్యాంగ రచనా సభ ఉంది, అది రాసింది అంటే కనుక ఇప్పుడు మనం అంబేద్కర్ కీర్తికి తక్కువ అవుతుంది. మనం ఇదేం పిచ్చింది, ఇది ఏం పిచ్చింది అడుగుతాను. ఆయన యొక్క గొప్పతనం ఏదుందో, ఆయన కుల నిర్మూలన అనేటువంటి విషయాన్ని దాని ఏమంటారు అనన్య సామాన్యంగా నిరుపమానమైనటువంటి రీతిలో ఈ దేశం ముందు పెట్టాడు. ఆయన తీసుకొచ్చి ఇది ఉంది కులం అనేది, దీన్ని బద్దలు కొట్టాలి. మీరు ముందుకెళ్ళ వెనకెళ్ళ ఈ గోడ అడ్డంగా ఉంటుంది. మీరు దీన్ని తీయకపోతే మీరు ఇరుక్కుపోతారు. దీంట్లో ఎవడో చెప్పలేదు ఆయన. ఇవాళ నువ్వు తీయకపోతే తర్వాత తీయాల్సి వస్తుంది. ఇది తీసే వరకు నీకు ముక్తే లేదు, నాశనం అవుతావు అని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి కుల నిర్మూలన పుస్తకాల గురించి కానీ కుల నిర్మూలన స్లోగన్ గురించి కానీ తెలియదు. 24 గంటలు ఇటు సొంత కులం గొడవలు తిరుగుతాడు. కులవాదులు కుల నిర్మూలన వాది యొక్క జెండాని ఆక్రమించే ప్రయత్నం చేస్తారు. అందుకే వర్గీకరణ అనేటువంటిది, వర్గీకరణకు సంబంధించి ఉద్యమాలు జరుగుతూ ఉంటే, వర్గీకరణ ఉద్యమం చాలా కరెక్టు, మాదిగలు చాలా వెనకబడ్డారు, వాళ్ళకి న్యాయం చేయాలి అని మీకు తెలిసిన ప్రతి పార్టీ, ప్రతి సంఘం కూడా మద్దతు ఇచ్చాయి. టీడీపీ మద్దతు ఇచ్చింది, వైసీపీ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇచ్చింది, మార్క్సిస్ట్ పార్టీ మద్దతు ఇచ్చింది, మావోయిస్ట్ పార్టీ మద్దతు ఇచ్చింది. కానీ వీళ్ళ కేడర్ ఉంటారు కదా లోకల్గా కింద గ్రామాల్లో, వాళ్ళ మాదిగల వర్గీకరణ ఉద్యమంలో ఉంటే మాలనందరినీ మాలమహానాడికి పంపించారు. అవునా కాదా? ఎందుకు పంపించారు? జయభారత్ ముందుకు వచ్చి మాట్లాడింది 2006లో ఈ విషయాన్ని. ఎవడన్నా చేయగలుగుతాడు ఈ పని? ఇక్కడ మీ ముందు కూర్చుని మాట్లాడేటువంటి నాయకుడు యొక్క చరిత్ర చెప్తున్నాను నేను మీకు.
అది ప్రవాహానికి ఎదురు నిలబడినటువంటి అద్భుతమైన పోరాటం అది. 2006లో మేము కృష్ణరాజుని అడిగాం, మాలలు ఎందుకు లేరు ఈ ఉద్యమంలో? వాళ్ళు రారండి, మేము తీసుకొస్తాం కదా. ఎవరు చెప్పండి నీకు రారండి? ఎవరు చెప్పండి నీకు రారండి? ఎందుకు చెప్తావు అట్లా? ఏబిసిడీలో మాలలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంది. అలా తీసేమని నువ్వు చెప్పట్లే కదా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరే తప్పు. మాలలు మాదిగలు ఇద్దరికి రిజర్వేషన్ ఉంది అంటూ మాదిగ రిజర్వేషన్ అంటే చెప్తా మరి పేసారు. మేము తీసుకొస్తాం, నువ్వు తేలా వెంట మేము తెచ్చాం. 23 జిల్లాల నుంచి మేము తెచ్చి బ్రహ్మాండం సభ పెట్టాం. ఆ తర్వాత 1000 మందిని సభలకు తరలించాం. ఇక్కడ విజయవాడలో జరిగినటువంటి సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఏబిసిడికి మాలల మద్దతుని జయభారత్ చేసిన పోరాటాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. రాజశేఖర రెడ్డి ఆవిష్కరించాడు, నా చేతిలో తీసుకుని. కృష్ణమాదిగతో కూర్చుని వర్గీకరణ కావాలని మాలాయుడిని కూడా 1000 మంది మాలని ఢిల్లీకి తరలించి కృష్ణమాదిగతో కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వీరుడు లోకనాథ్. తెలుసా మీకు ఆ విషయం? ఇటువంటి వీరుడిని ఇటువంటి శ్రేణులు మేము ఢిల్లీకి తీసుకెళ్ళాం. మాలని ఉషామేర కమిషన్ ముందుకు తీసుకెళ్ళాం. కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు చేయలేదు ఆ పని? మావోయిస్ట్ పార్టీ ఎందుకు చేయలేదు? మార్క్సిస్ట్ పార్టీ ఎందుకు చేయలేదు? తెలుసుకుందాం అడుగుతాను. నువ్వు మద్దతు ఇచ్చావు కదా. మేము ఊర్లలోకి వెళ్ళినప్పుడు మేము దళితులకు సంబంధించిన పోరాటాలను వాటిలో వెళితే ఎయిర్పోర్ట్ దగ్గర మేము పోలీస్ స్టేషన్ ముట్టడించే పోరాటంలో ఉండగా అక్కడ లోకల్ సిపిఎం వాళ్ళు బ్యాచ్ వచ్చారు. మీరు రావడానికి వీల్లేదు. ఏమంటే మేమంతా మాలలో ఉన్నాం, మీరు వర్గీకరణ మద్దతు ఇచ్చారు, మీ పార్టీ మద్దతు ఇచ్చింది, ఎందుకు నువ్వు అనుకోవచ్చు కదా. మీకు సిగ్గు లేదు కాబట్టి అక్కడ ఒక హైదరాబాద్లో విజయవాడలో ఒక గొంతు, ఊరిలో ఒక గొంతు, మాకు అన్ని చోట్ల ఒకటే గొంతు ఉంటుంది. మీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి ఇట్లా మాట్లాడతాను. ఊళ్ళలో తిరగడం చేస్తాం మిమ్మల్ని చెప్పి మీ దొంగతనాన్ని బయటపెట్టి. ఎందుకు ఈ పని చేస్తామంటే మాలలు మాదిగలు చిట్ట చివరి ఉంటారు. ఈ కుల వ్యవస్థ యొక్క దుర్మార్గంలో అట్టడుగున ఉన్నటువంటి 2 సమూహాలు. ఈ 2 సమూహాలని నిలువుగా ప్రతి ఊర్లో చీల్చారు. ఈ 2 సమూహాలు చీలిపోతే ఈ చక్రం ఆగిపోతుంది, ముందుకు వెళ్ళాలి కదా. సామాజిక పరివర్తన జరగాలి కదా, సామాజిక న్యాయం రావాలి కదా. రావాలంటే మన టైర్ 2 రకాలుగా కోసేసారు కింద. మేము ఆ టైర్ కుట్టే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే రథం ఆగడానికి వీల్లేదు. అందుకని మాలమాదిగలు ఐక్యంగా ఉండాలి. అందుకని ఎవరు చేయని సాహసం చేసి మాలను ఒప్పించాం వర్గీకరణ. ఇవాళ కాదు, 2006లో 2007లో లేకపోతే వర్గీకరణ వచ్చేది కాదు. ఉషామేర కమిషన్ ఇంత సబ్మిట్ చేశాం మేము తీసుకెళ్ళి. వర్గీకరణ తేవడంలో జయభారత్ పాత్ర అది. మరో సంఘం ఎవరు చేయలేదు. కృష్ణమాది స్వయంగా ఆయన పేరు చెప్పాడు మొన్న. అలాగే బీసీలకు సంబంధించి 2008లో మొత్తం ఈవెన్ విజయవాడలో ఉద్యమం మధ్యలో లేకుండా పోయింది. కానీ విజయవాడలో కలెక్టరేట్ ముట్టడించాం. నేను చెప్తున్నా కదా, మొత్తం అన్ని కలెక్టరేట్లు ఒకే రోజు ముట్టడించి 2008లో చట్టసభలో బీసీ రిజర్వేషన్లు కావాలి, మహిళా రిజర్వేషన్లు కావాలి అని ఒకే రోజు పుస్తకాలను ఆవిష్కరించాం. ఇట్లా జయభారత్ ఇన్ని విషయాల మీద నిలబడి ఫైట్ చేస్తాం. చెప్పడానికి సబ్జెక్ట్ సరిపోదు, టైం సరిపోదు. కానీ నేను మీ ముందు చాలా విషయాలు పెడుతున్నాను. నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఇవాళ మీకు అందరికీ కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పనులు ఉన్నాయి. ఎందుకంటే మీ కుటుంబాలు వెయిట్ చేస్తాయి, పిల్లలు వెయిట్ చేస్తున్నారు, భార్యలు వెయిట్ చేస్తున్నారు, తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు. మీకు బాధ్యత ఉంది, నాకు కూడా బాధ్యత ఉంది, ఆయన కూడా బాధ్యత ఉంది. మనం ఎక్కడ దాకా ఉన్నామంటే మన కుటుంబం మన గురించి త్యాగం చేస్తుంది, అమ్మా నాన్న త్యాగం చేస్తుంది, అంతే సరిపోయిందా? చేసిన త్యాగం వల్లే మనం ఎక్కడ దాకా వచ్చామా? మరి అష్ఫాక్ బిస్మిల్ ఎందుకు ఉరి తీయబడ్డారు? ఉత్తమ్ సింగ్ ఎందుకు చచ్చిపోయాడు? గాంధీజీ బుల్లెట్ల పాలే ఎందుకు చచ్చిపోయాడు? అంబేద్కర్ నిద్ర లేకుండా రాత్రి పగలు ఎందుకు బాధపడ్డాడు? ఎవరి గురించి ఇవన్నీ జరిగినాయి? వాళ్ళ పట్ల మనకేం బాధ్యత లేదా? దాన్ని రీపే చేయాల్సిన అవసరం లేదా? కేవలం మన కుటుంబమే బాధ్యత. మనకి ఎంత బాధ్యత? ఇవాళ మనం చదువుకుంటున్నామంటే, మన పనులు జరుగుతున్నాయంటే, కాలేజీలు వచ్చినాయంటే, ఇంత మార్పులు జరిగినాయంటే దీని వెనకాల ఎంతమంది రక్తం ఉంది? కిందంత రక్తమే ఉంది. యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. దేశాన్ని శ్రమించి జైలు, నెహ్రూ గారు 10 ఏళ్ళు జైలుకి వెళ్ళాడు. ఇవాళ నెహ్రూ గారి పేరు మీద సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం చూస్తే దిగ్భ్రాంతికరం. 10 ఏళ్ళు జైలుకి వెళ్ళేటువంటి మనిషి ఆయన. గాంధీ గారి భార్య జైల్లో చచ్చిపోయింది. గాంధీ గారి కొడుకులు అంటే మహాదేవ దేశాయ్ చచ్చిపోయాడు. ఇవాళ వీళ్ళిద్దరూ బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్లు, లేదా ఇంకోటి ఏజెంటు. పటేల్ మా ఫ్రెండ్, పటేల్ చెప్పాడు ఈ మాటలన్నీ కూడా. వారు దరిద్రులని ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. ఇవాళ వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటే, చరిత్రను తిరగరాస్తూ ఉంటే, మనం కూర్చుని ఇల్లు తగలబడతా ఉంటే మనం చేయాల్సిన పని పరిగెట్టుకు వెళ్ళి ఫైర్ ఇంజిన్ తీసుకొని వచ్చి ఆర్పడమా, నీళ్లు చేయడమా, లేకపోతే కేవలం కొంచెం ఆ మెట్లు దగ్గర కొంచెం నీళ్ళు వేయడమా? ఏం చేస్తున్నాం మన ఉద్యమాలు ఏం మాట్లాడుతున్నాయి? క్రీస్తు ఒక మాట చెప్పాడు బైబిల్లో, కోత చాలా ఉంది, కోత పని వాళ్ళు తక్కువ ఉన్నారు. మేము చెప్తున్నాం, ఇవాళ దేశం మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ మనం సెటిల్ చేయాలి. ఆ పనులన్నీ పక్కన పెట్టండి. ఈ పనికిరాని పనులన్నీ ఏవైతే ఉన్నాయో మాట్లాడండి. నేను మాట్లాడుతున్నాను. నువ్వు బీసీ కుర్రాడు కదా, నువ్వు ఎస్సీ కుర్రాడు, నువ్వు ఎందుకు వెళ్ళు? హిందువులంతా ఐక్యం కావాలంటే హిందువులంతా ఐక్యం ఎలా కాగలుగుతారు? వైకం సత్యాగ్రహానికి 100 సంవత్సరాలు జరిగిందని నేను మీటింగ్లో మాట్లాడాను. నారాయణగురు పుస్తకం రాశాను. నేను కేరళ కూడా వెళ్ళాను. వైకం సత్యాగ్రహం అనేటువంటి దానికి 100 సంవత్సరాలు అయింది. మీకు తెలుసా వైకం సత్యాగ్రహం ఎందుకు జరిగిందో? తెలుసా?
వైకం అనే ప్రాంతంలో ఒక గొప్ప దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో రావడానికి అందరికీ ప్రవేశం లేదు. కానీ ఆశ్చర్యపోతారు మీరు, ఆ దేవాలయ ప్రవేశం గురించి చూపించడం జరగలేదు. సత్యాగ్రహం ఆ స్థాయి లేదు అప్పటికి. ఆ దేవాలయం చుట్టూ రోడ్లు ఉన్నాయి, ప్రాకారాలు, 1, 2, 3, 4, 5. దీని మీద అక్కడ దాకా క్షత్రియులు వెళ్ళచ్చు, దాని మీద వీళ్ళు వెళ్ళచ్చు. ఇగో వీళ్ళైతే కాపులు ఇక్కడ దాకా వెళ్ళచ్చు, ఇదిగో వాళ్ళు అక్కడ దాకా, ఇగో మాలమాదిగలు అయితే పరయాలు పులయాలు అది దూరంగా ఉండాలి ఊరు బయట. ఇది బాబు మేము 3వ రోడ్డు దాకా వస్తాం అనే దాని మీద ఉద్యమం జరిగింది. తెలుసు, గుడిలోపలికి వెళ్తామని ఉద్యమం కాదు, అది పరిస్థితి. వాడు వెళ్తాం గుడిలోకి, మనం ఎలా జరిగింది అది? ఎంత ఎంత ఫైటింగ్ జరిగింది దాని వెనకాల. మరి హిందువుల్లో ఈ హాల్లో అందరూ కుర్చీలు వేశారు. ఈ కుర్చీలు వేయకుండా కొంతమంది కింద కూర్చోవాలి, కొంతమంది పైన కూర్చోవాలి. మొదటే మనకు శాసించారనుకోండి, మనం అంత సంతోషంగా ఉంటామా? ఉన్నాం కదా. మనకందరికి సమాన స్థాయి కావాలి కదా, మనకందరికి గౌరవం కావాలి కదా. ఈ మతంలో నీకు గౌరవం లేదు, నువ్వు గుళ్ళోకి రావడానికి వీల్లేదు. ఈ మతంలో నిన్ను ముట్టుకుంటే నువ్వు అంటరాని వాడివి, నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు శూద్రుడివి, నువ్వు నన్ను ముట్టుకుంటే నీకు చెయ్యి, లేకపోతే నీ పిల్లలు కోసేయాలి. ఇవన్నీ రాశారు పుస్తకాల్లో. ఎంతమంది ఫైట్ చేశారు దాని వెనకాల? నందనాలు ఎట్లా చచ్చిపోయాడు, గురు గోవింద్ సింగ్ ఏం చేశాడు, దయానంద సరస్వతిని ఎవరు చంపేశారు, ఈ పేర్లు కూడా తెలియదు మనలో. ఎంతమంది పోరాటం ఇది? మనకి ఏ బాధ్యత లేదని అడుగుతున్నాను. మన బాధ్యత వారం రోజులకు ఒకసారి వచ్చి కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోతే, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, కేవలం ఓ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే సరిపోతుందని అడుగుతున్నాను నేను. దయవుంచి మీకు అప్పీల్ చేస్తున్నాను, జయభారత్కి కథించిన సిద్ధాంతం, కమ్యూనిస్టులు ఎలా కామ్రేడ్లు పెంచుకుంటారో మేము కథించేసిన పెంచుకుంటాం మమ్మల్ని. జయభారత్ యొక్క సిద్ధాంతాన్ని చెప్పడానికి, జయభారత్ యొక్క యాక్టివిటీ చెప్పడానికి ఈ మీటింగ్ సరిపోదు. ఎవరైనా ప్రశ్నలు అడిగితే చెప్తాను కావాలంటే. కానీ నేను చెప్పేది ఏమిటంటే, విజయవాడలో ఇవాళ దేశం గురించి జరుగుతున్నటువంటి పోరాటం ఏ మొహమాటం లేకుండా, ఎటువంటి ప్రయోజనం ఆశించకుండా, ఎటువంటి ట్విస్ట్ లేకుండా, ఎటువంటి అబద్ధం చెప్పకుండా, కేవలం సత్యం మీద ఆధారపడి, కేవలం సత్యాన్నే కోరుకుని జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని దయవుంచి విజయవాడలో కూడా బలపరచాలి. టైం పెట్టాలి మీకు. ఈయన విజయవిహారం పత్రిక చదువుకుని, ఈయనకు ఒక ట్రాక్టర్ వైండింగ్ షాప్ ఉంది, అలా వదిలేసి వచ్చేసాడు. ఆమె కూడా పెద్ద సంపాదన ఉండదు, వదిలేసి వచ్చేసి. ఇక సీన్ ఉన్నాడు మన 2 ఏళ్ల క్రితం, అలా తెలుసుకుని అలా వదిలేసి వచ్చేసాడు అంతే. ఇలా కాకుండా మన ఉద్యమం నిర్మించుకోవాలని చెప్తున్నాడు నేను. అంత పని మేము చేయలేము, కొంత పని చేయండి, మేము పని చెప్తాం. నువ్వు హిందూ అయితే, ముస్లిం అయితే, బీసీ అయితే, నువ్వు ఉమెన్ అయితే, నువ్వు లేకపోతే క్రిస్టియన్ అయితే చచ్చేవను. ఎందుకంటే అన్ని చోట్ల అసమానతలు, ద్వేషాలు, సమస్యలు అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల మన సిద్ధాంతం తయారు చేసుకుని పోరాడుతూ ఉన్నాం. దయవుంచి విద్వేషానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు. అలాగే జెండర్ ఈక్వాలిటీ గురించి ఆమె ఇందాక మహిళలకు సంబంధించి చాలా విషయాలు చెప్పింది. జ్వాల అనేటువంటి సంస్థ, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థ, అన్నమయ్య ఇల్లు కూల్చేస్తే 11.5 లక్షల సంతకాలు చేయించాం, పెద్ద రథయాత్ర చేయించాం. మొన్న కాశీనాయనకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చేస్తే ఒక జయభారత్ అంటే మరెవరు లేరు అక్కడ రంగంలో. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు రావడానికి వీల్లేదని చెప్తే కడప జిల్లా కలెక్టరేట్ ముట్టడించే విజయశంకర్ స్వామి మనం అంతా కలిసి, హెచ్పి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున. అలాగే ఇవాళ మౌదూది లేకపోతే ఎంఐఎం, ఈ సంస్థల్ని నిర్మోహమాటంగా నిలదీయగలిగినటువంటి, సిద్ధాంతపరంగా మాట్లాడగలిగిన సంస్థలు. మౌదూది పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా యుద్ధం వస్తే పాకిస్తాన్ని బలపరచాలని చెప్పాడు. ఇంకా గౌరవం ఏంటంటే, భారతదేశంలో ముస్లింస్ని ఇక్కడ ఉన్న హిందువులు అణిచేసినా నాకు అభ్యంతరం లేదని చెప్పాడు. ఇవన్నీ రికార్డెడ్ స్టేట్మెంట్స్. సిగ్గు లేకుండా ఆయన పేరు పెట్టిన పార్టీల్లో మనవాడు పనిచేస్తారు. ఇవన్నీ నేను 100 సార్లు డిబేట్ చేశాను, పుస్తకాలు చూపించాను. నేను చెప్తున్నాను, నేను ఒక మాట మాట్లాడితే తలకట్టు కూడా ఆధారం లేకుండా మాట్లాడను, సంపూర్ణమైన ఆధారాలతో మాట్లాడతాం. మీరేం వరి కాదు. దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్ట్స్. ఇది అవసరం. మతోన్మాదం ఏ రంగులో ఉన్నా ఒక మురికితో ఇంకో మురికి కడగలేవు. ఎంఐఎం ఆర్ఎస్ఎస్తో బీజేపీతో పోరాడలేదు, ఇద్దరు ఒకటే. మీకు తెలుసా, హిందూ మహాసభ అనేటువంటి సంస్థ దేశం చీల్చేశాడు గాంధీ అని చెప్తారు అబద్ధాలు. నేను గాంధీ చీల్చేశాడు, నెహ్రూ చీల్చేశాడు, దేశ విభజన జరిగిపోయింది. కానీ దేశ విభజన జరుగుతుంటే దాన్ని చప్పట్లు కొట్టిన వాళ్ళు, ఆ సిద్ధాంతాన్ని బలపరిచినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు, హిందూ మహాసభ అలాగే ఎంఐఎం అలాగే ఆర్ఎస్ఎస్. ఈ సంస్థలు ఆ పని చేసినాయి, ఈ సంస్థలు చేసినాయి ఆ పని. అదేవిధంగా ఈ దేశం చీలిపోతూ ఉంటే చప్పట్లు కొట్టి ఈ 2 సంస్థలు కూడా, జిన్నా యొక్క సంస్థ ముస్లిం లీగు, అలాగే వీళ్ళ సావర్కర్ గారి హిందూ మహాసభ, సావర్కర్ దేవుడి, వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాలు నడిపించారు. 1939లో కాంగ్రెస్ గవర్నమెంట్స్ 1939లో స్వాతంత్రానికి ముందు దేశాన్ని ఒకేసారి యుద్ధంలో దింపారనే కోపం మీద అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాల్లో 11 రాష్ట్రాలు ఉంటే 11 రాష్ట్రాలు 8 రాష్ట్రాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మిగతా చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఒకే రోజు మొత్తం అన్ని ప్రభుత్వాలు రాజీనామా చేయించారు. అన్ని ప్రభుత్వాలు రాజీనామా చేసి లక్షల మంది జైలుకి వెళ్ళి కొట్లాడుతుంటే ఈ వెధవలు బ్రిటిష్ వాళ్ళు వెనకాల తిరిగారు. ఈ దుర్మార్గం వీళ్ళు కలిసి ప్రభుత్వాలు నడిపించారు. ఎవరంటే ముస్లిం లీగును హిందూ మహాసభ, సావర్కర్ జిన్నా. వీళ్ళు బయటకు వచ్చి ముస్లింలే ప్రధాన శత్రువు అని ఈయన ప్రచారం చేస్తాడు, హిందువులే ప్రధాన శత్రువుని ఆయన ప్రచారం చేస్తాడు. మనం ఎందుకు వెళ్తున్నాం వీళ్ళు వెనకాలను అడుగుతాడు. వీళ్ళంతా దొంగలు. హిందూ ముస్లిం మతోన్మాదులు ఇద్దరు స్నేహితులు. మీరు ఒక మురికితో ఇంకో మురికిని కడగలేరు, సబ్బుతో కడగాలి. అంచేత ఎక్కడన్నా మనం ఏం చేస్తున్నాం, మనం చేసే పని దేనికి ఖర్చు పెడతాం, ఇది దైవం చెక్ చేసుకోమని కోరుతున్నాను. ఇక్కడ చాలా మంచి సభలు జరగబోతున్నాయి. రణబేరి సభను మళ్ళీ ప్రారంభం ఇక్కడ ఇందాక ఎవరు ప్రస్తావించారు, ఎంబీ భవన్లో జరిగినటువంటి సభని ఇప్పుడు మళ్ళీ రివైవల్ చేస్తున్నాం. అదేవిధంగా ఆగస్టులో చాలా భారీ ఎత్తున ఇక్కడ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి జనం వస్తున్నారు. జయహో యొక్క సభ జరుపుతాం. మొన్న పినాకిని ఆశ్రమం నెల్లూరులో జరిపాం. 2000 మంది జనం వచ్చారు. అక్కడ రౌండ్ టేబుల్లో 2000 మందిని కూర్చోబెట్టాం. చిన్న విషయం కాదు అది. బ్రహ్మాండమైన ఊరేగింపు పెట్టాం. అలాగే డబ్బు తీసుకోవద్దు ఓట్లు వేసినప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే, నువ్వు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెగ్గాల్సి వస్తుంది కాబట్టి. ఈ దేశంలో పేదవాడు, ఈ దేశంలో వాళ్ళ సమస్యలు తెలిసినటువంటి వాడు, ఈ దేశంలో అట్టడుగు కులంలో ఉన్నటువంటి వాడు, వాడు అధికారంలోకి అలా తక్కువ వెళ్ళలేడు. వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూనే వెళ్తాడు, డబ్బులు చెల్లించుకుంటూ వెళ్తాడు. వాళ్ళ యొక్క తొత్తులు బానిసలు వెళ్తారు. పార్టీలు అగ్రకులాల చేతిలో ఉన్నాయి, పార్టీలు రెడ్ల చేతిలో కమ్మల చేతిలో ఉన్నాయి. అందుచేత ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, ఎన్నికలు మనం కాస్ట్లీ చేసాం. ఒక్కొక్క ఎన్నికల్లో 70 కోట్లు 80 కోట్లు ఖర్చు పెట్టాలని మన వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతారు? తీసుకుంటుంది మన వాళ్ళే, తీసుకోవద్దు అని చెప్తున్నాం. అటువంటి నైతికత నేర్పించాలి. నైతికత నేర్పిస్తేనే దాని నుంచి స్ఫూర్తివంతమైన ఉద్యమాలు వస్తాయి. ఇట్లా కనీసం 7-8 రాష్ట్రాల్లో జస్ట్ ఓటు ఉద్యమం పేరు మీద ఎన్నికల డబ్బు తీసుకోవడానికి వీలు లేకుండా మేము ప్రచారం చేస్తాం. కొన్ని 10ల సంఖ్యలో దళితుల మీద దాడులు జరిగినప్పుడు మేము మొత్తం గ్రామాన్ని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని 700-800 కులాంతర వివాహాల్లో జయభారత్ నిర్మాణం ఉంటుంది ఇప్పటిదాకా, అటు ఇటుగా లెక్కేస్తే. దాంట్లో కొన్ని అయితే హోరాహోరీ పోరాటాలు, ఇల్లంతా బద్దలు కొట్టేసిన తర్వాత ఆ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చంపాలని చూస్తే అప్పటికప్పుడు అడ్డుకున్నటువంటి పోరాటాలు ఉన్నాయి. చెప్పలేము ఇవన్నీ కూడా ఒక మాటలో. భూ పోరాటాలు ఉన్నాయి. అంటే జయభారత్ సంస్థ స్వరూపం చాలా పెద్దది. కొండను అద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వీ హ్యావ్ వర్క్. నేను మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, మీకు ఏ రకమైనటువంటి క్లారిఫికేషన్స్ కావాలో తెలుసుకోండి. జయభారత్ యొక్క సాహిత్యాన్ని అధ్యయనం చేయండి. ఈ సంస్థలో ఏదో ఒక, ఈ నెట్వర్క్ లో ఏదో ఒక విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మీ జీవితాన్ని ఇమ్మని నేను రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. జై భారత్.